హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో దక్షిణ కాశీ అని పిలువబడేటువంటి శ్రీ నంజుండేశ్వర లేదా శ్రీకంఠేశ్వర ఆలయాన్ని గురించి అయితే కొన్ని విషయాలను మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేస్తున్నాను. మీకందరికీ మనందరికీ కూడా తెలిసిన ఒక విషయం ఏంటి అంటే, మన ఇండియాలో మన భారతదేశంలో ఉన్న ఒక కాశీ క్షేత్రం గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ మన దక్షిణ భారతదేశంలో కూడా ఒక కాశీ క్షేత్రం ఉంది. అదే శ్రీకంఠేశ్వర ఆలయం, శ్రీ నంజుండేశ్వర ఆలయం. ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అంటే, మైసూర్ నుంచి 56 కిలోమీటర్ల దూరంలో నంజన్గూడు అనే ఊరుందనమాట. ఆ నంజన్గూడులోనే ఉంది ఈ నంజుండేశ్వర క్షేత్రం లేదా దక్షిణ కాశీ అని పిలువబడేటువంటి శ్రీకంఠేశ్వర క్షేత్రం. ఆలయము క్రీస్తు శకం 9వ శతాబ్దం కాలం నాటి ఆలయం అన్నమాట. ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, దేవతలకు రాక్షసులకు ఈ మధ్య జరిగిన ఆ సముద్ర మథనంలో మొదటగా వచ్చింది ఏంటి అంటే హాలాహలం. ఆ హాలాహలం మొదటగా వచ్చినప్పుడు ఆ వేడిని భరించలేక ఎక్కడ విశ్వమంతా నాశనం అయిపోతుందో అని చెప్పి అప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని సేవిస్తాడు. తల్లి పార్వతీదేవి హాలాహలాన్ని శివుడి గొంతులోనే ఆపేస్తుంది. విషం తాగిన శివుణ్ణి నంజుండ అని చెప్పి, ఆ విషం శివుడి కంఠంలో ఉండిపోతుంది కాబట్టి శ్రీకంఠుడు అని. ఇంకొక విషయం ఏంటంటే, కన్నడ భాషలో నంజు అంటే విషం అంట. అందుకని చెప్పి శ్రీ నంజుండేశ్వర లేదా శ్రీకంఠేశ్వర అని ఈ క్షేత్రానికి పేరు వచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే గనక, శివపురాణంలో ఈ నంజుండేశ్వర క్షేత్రాన్ని శ్రీ గరళపురిగా ప్రస్తావించబడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, దక్షిణ భారతదేశంలోని శివుని నివాస స్థలంగా కూడా ఈ క్షేత్రాన్ని ప్రస్తావించబడిందన్నమాట. ఇకపోతే ఇక్కడ ఎందుకు దక్షిణ కాశీ అని పిలువబడింది అంటే, ఇక్కడ చాలా పురాణ కథలైతే ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నాయన్నమాట. అవేంటో ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. భక్తుల కోరిక మేరకు దేవతలు మరియు నారద మహర్షి విజ్ఞప్తి వలన శివుడు ఈ ప్రదేశంలో దర్శనమిచ్చాడట. అది ఎందుకు దర్శనమిచ్చాడు అంటే, కేసి అనే ఒక రాక్షసుడు బ్రహ్మ అండ్ విష్ణువు వద్ద ఒక వరం పొందాడు. ఆ వరం వలన తను అమరుడని భావించి అక్కడున్న ప్రజలను మరియు దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడట. దీంతో విసిగిపోయిన దేవతలు మరియు నారద మహర్షి శివుడి వద్దకు వెళ్ళి రక్షించమని కోరారు. అప్పుడు శివుడు ఈ గరళపురికి విచ్చేసి కేసిని వధించి తన దైవిక అంశలో ఒక భాగం ఎల్లప్పుడూ ఇక్కడే ఉండి మానవాళిని సంరక్షిస్తానని చెప్పి వరాన్ని అయితే ప్రసాదిస్తాడనమాట. ఇది ఒక కథనం అయితే. ఇంకొకటి ఏంటి అంటే, పార్వతీదేవి ఈ గరళపురిని సందర్శించాలని కోరుకుంటుందట. శివుడు స్వయంగా పార్వతీదేవిని ఈ గరళపురికి తీసుకుని వస్తాడు. ఈ క్షేత్రానికి ఆమడ దూరంలో కబినీ నది అని ఒక నది ఉంటుంది. ప్రస్తుతం ఆ నదిని కపిలా నది అని పిలుస్తారు. ఆ కబినీ నదిలో వెళ్ళి నీటిని తాకడానికి పార్వతీమాత వంగుతుంది. వంగినప్పుడు ఆమె కిరీటంలో నుంచి ఒక మణి ఆ నదిలో పడిపోతుంది. అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే, ఈ ప్రదేశం నా దైవిక అంశతో ఉనికిని కలిగి ఉంది. ఇప్పుడు ఈ మణి ఈ నీటిలో పడడం వల్ల నీ దైవిక అంశంతో కృపతో ఈ ప్రదేశం పావనమైంది. ఈ ప్రదేశాన్ని మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారు అని ప్రకటించాడు.